జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హైమ చెప్పే కథలు. నేను మీ హైమ కూరపాటి. ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి అరికపూడి కౌసల్యాదేవి గారు రచించిన కల్పవృక్షం నవలలోని 3వ భాగాన్ని వినేద్దామండి. నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతున్న శేఖరం మాటిమాటికి గుమ్మం వంక చూస్తున్నాడు ప్రభావతి కోసం. టైం చూస్తే 11:30. ఇంతవరకు పడుకోకుండా ఏం చేస్తుందబ్బా? లేచి వెళ్ళాడు. ముందు గదిలో చిన్న లైట్ పెట్టుకుని ఏదో చదువుతూ పడుకున్న ప్రభావతి భర్త రాకను గమనించనే లేదు. ఏమిటా చదువు? పెద్ద పరీక్షలకు వెళ్లేదానిలా. టైం ఎంత అయిందో ఏమైనా తెలుసా? సన్నగా మందలిస్తూ చేతిలో పుస్తకం తీసుకుని బల్ల మీద పెట్టేశాడు. నిద్ర రాక అంటూ లేచింది ప్రభావతి ఇష్టంగానే. భర్త మాటలు విసుగ్గా అన్నట్లు ఉన్నప్పటికీ అందులో ఉన్న లాలసధ్వనిని ఆమె గమనించకపోలేదు. పద పద, కళ్ళు మూసుకు పడుకుంటే నిద్ర అదే వస్తుంది. నిద్ర రాలేదని అలా తెల్లవార్లు పుస్తకం పట్టు కూర్చుంటే అసలు రాదు, ఆరోగ్యం పాడవుతుంది. భుజం మీద చేయి వేసి లోపలికి వెంటపెట్టుకు వెళ్ళాడు. ఇంటికప్పు వైపు చూస్తూ పరధ్యానంగా పడుకున్న ప్రభావతిని తదేకంగా 5 నిమిషాలు పరికించి చూశాడు. ఏమిటి ప్రభా, ఎందుకు నిద్ర పట్టడం లేదు? ప్రేమగా అడిగాడు. ఏముంది, నిద్ర రావడం లేదు అన్నది ముక్తసరిగా. ఏమన్నా ఉంటే పోని చెప్పరాదు? డాక్టర్ను చూద్దామా పోనీ రేపు? ఎందుకు, ఏం రోగమని? రాయిలాగా ఉన్నాను అనేసి అటు తిరుగు పడుకుంది. నిట్టూర్పు నడుచుకుంటూ బలవంతంగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు శేఖరం. ఎండి బీటలు వారిన నేలను ఒక్క నామమాత్రపు వానజల్లు శాంతింపచేయలేదు కదా. తాపం మరింత అధికమవుతుంది. సంసారంలో ఏమున్నా ఏమి లేకున్నా ఒక విధమైన సంతృప్తి నిండి ఉండేది. సకల వేళలా సంతోషం తాండవం ఆడుతుండేది ఇంట. కానీ కొంతకాలం నుంచి ఏదో అశాంతి, అసంతృప్తి ప్రేతఛాయలకు మల్లే నటించి తిష్టవేసు కూర్చున్నాయి. భార్యాబిడ్డల ముఖాలలో ఎల్లవేళలా వెళ్లి విరిసే ఆనందోత్సాహాలు ఈనాడు ఎంత వెదికి చూసినా కనిపించడం లేదు. ఏదో మందకొడిగా ఎప్పుడూ ఆలోచనలో ఉంటుంది ప్రభావతి. నవ్వటం మరిచిపోయి ఏనాడో అయినట్లుగా ప్రవర్తిస్తోంది. ఇక కుసుమ, సీత తండ్రి ఏం చేస్తే ఏం తిడతాడో అన్నట్టుగా బెదిరిపోతూ నిత్యం ఏదో పనిలో మునిగిపోయి గంభీరంగా ఉండే తల్లిని పలకరించలేక ఒక మూల ఒదిగి ఒదిగి కూర్చుని ఉంటారు. కేరింతలు కొట్టే పిల్లలు, కళకళ్లాడుతూ ఉండే ప్రభ ఎలా మారిపోయారు. ఇంటిని ఏదో గంభీరత ఆవరించుకున్నది. ఇది భరించలేక వాటిని పారద్రోలే ఉపాయం కోసం గాలిస్తున్నాడు శేఖరం. అతడికి ఆ రోజు కొద్దిగా జ్వరం రావటం వలన ఇంట్లోనే ఉన్నాడు. ప్రభావతి చాలా ఇరకాటంలో పడింది. రోజు అతడు ఆఫీస్కు వెళ్ళిపోగానే తాను విమల ఇంటికి వెళ్తోంది పాఠాలు చెప్పడానికి. ఇవాళ ఎలాగా? ఏది దారి? తానిలా పాఠాలు చెప్తున్నట్టు చేస్తున్నట్టు ఇంతవరకు అతడికి తెలియదు. తీరా చెప్తే దానిపై అతడి అభిప్రాయమో విసిరే విసుర్లు ఎలా ఉంటాయో విని తట్టుకునే ఓపిక, ఓర్పు ఇంకా తనలో మిగిల్లేవు. అందుకే తర్కానికి తగువకు ఆస్కారం ఇవ్వకుండా అసలు విషయమే అతడికి చెప్పకుండా గోప్యంగా ఉంచింది ఇన్నాళ్ళు. ఎంత ఆలోచించినా ఎటూ నిర్ణయం చేసుకోలేకపోయింది. ఆఖరుకు విమల కబురంపింది కుసుమ చేత. ఇవాళ రేపు రాలేను, ఆ పిల్లల్ని ఏదో సర్ది చెప్పి పంపించేయమని. అయితే శేఖరం జ్వరం మన్నాడు కూడా తగ్గలేదు, మరి కాస్త ఎక్కువైంది. దిగులు మీద దిగులు పట్టుకున్నది ప్రభావతిని. ఇటు అనారోగ్యంగా ఉన్న భర్త సేవ, అటు పాఠాలకు వెళ్ళకపోతే పిల్లలు బాధపడతారు. సరే 2-3 రోజులే కదా అని తనకు తాను సర్ది చెప్పుకున్నది. శేఖరం వరుసగా 2 రోజులు ఆఫీస్కు వెళ్ళలేదు. మరో 4 రోజులకు కూడా లీవ్ లెటర్ పంపించాడు. అందువల్ల అతడి స్నేహితులు 3-4 వచ్చి చూచిపోయారు. ప్రభావతి పళ్ళరసం ఇవ్వటానికి వచ్చింది అతనికి. ప్రభా, ఇంట్లో డబ్బేమీ లేదు కదా, ఎవరినైనా అడగమంటావా అన్నాడు. ఎవరిని అడుగుతారు? నా కొలీగ్స్ ఎవరినో ఒకరిని. వద్దులేండి, విమల దగ్గర తీసుకున్నాను. ఆశ్చర్యంగా చూశాడతను. ఎంత ఉద్యోగం చేస్తుంటే మాత్రం మాటిమాటికి ఆవిడ మనకెలా సర్దగలుగుతోంది? వెనుక కూడా తీసుకున్నావు కదా, 200 ఎంతో? సమాధానం కోసం ఆలోచించవలసి వచ్చింది ప్రభావతికి. సంసారం బాదరబందీ ఏం లేవుగా. వాళ్ళక్క కూడా ఏదో పనిచేస్తోంది. ఓహో, ఇవాళ బుధవారం కదూ అన్నాడు. తిరిగి వెళ్తున్న ప్రభావతి గుమ్మం దగ్గర ఆగింది. అవును, ఏం లేదు. కణతలు రుద్దుకుంటూ అటు తిరిగి పడుకున్నాడు. ఆ కళ్ళలో దిగులును ప్రభావతి స్పష్టంగా చూడగలిగింది. హఠాత్తుగా గుర్తు వచ్చింది ఆమెకు. రామారావు మరల వస్తానన్న రోజు లక్ష్మీవారం కదూ. ఒకదాని వెంట మరొకటిగా ఆలోచనలు తన్ముకు వచ్చాయి. శేఖరం అస్వస్థత శారీరక సంబంధమైనది కాదేమో. ఈ అప్పు ఎలా తీర్చాలనే దిగులు వల్లనేమో మరి. రేపు రామారావు వస్తాడు. ఏం చేస్తాడు శేఖరం? ఏం చేస్తాడు? ఇంకొంత వ్యవధి ఇమ్మని బతిమాలుతాడు. అతడు నిష్ఠూరమాడిపోతాడు. ఇంకొన్నాళ్ళకి మళ్ళీ అడుగుతాడు. ఈ భాగవతం ఎన్నాళ్ళు? అలా జీతం వస్తుంది, ఇలా ఇంటి ఖర్చులకే సరిపోతుంది. ఇటువంటి వాళ్ళు ఎలా తీర్చగలమని లేని షోకులకు పోయి అప్పులు చేస్తారు. ఇటువంటి తెలివి తక్కువ వ్యక్తులతో నిండి ఉన్నది గనుకనే దేశం ఇలా అప్పుల పాలైపోతోంది.
రకరకాలుగా తలచింది ప్రభావతి మనసులో. విమలను అడిగి చూస్తాను, సర్దగలదేమో. నెల నెలా నా సంపాదన అలాగే తన చేతిలో పెట్టేస్తాను. 4-5 నెలల్లో పూర్తిగా తీర్చివేయగలుగుతాను. ఈ ఆలోచన రావడంతో విమల ఇంటికి వెళ్ళడానికి చీర మార్చుకోవడానికి బీరువా తెరిచింది. ఇస్త్రీ చీర తీసుకుని మళ్ళీ సందేహిస్తూ నిలబడింది. ఎంత స్నేహితురాలైతే మాత్రం మాటి మాటికి ఇలా అడిగితే ఏం బాగుంటుంది? ఎంతకో ఆలోచన తెగలేదు. అలా పరధ్యానంగా నిలబడి బీరువాలో వస్తువులన్నీ అటు ఇటు సర్దసాగింది. వెండి పళ్ళెం చెంబు కింది అరలోంచి తీసి పై అరలోకి సర్దింది. తమ పెళ్లి సంబంధమైన తీపి గుర్తులు, తమకు మొత్తం ఇంటి మీద గల వెండి వస్తువులు అవే. తమ పెళ్లినాటి కాళ్ళు కడుగు పళ్ళెం అది. ఆ పళ్ళెరం చేతిలోనికి తీసుకుని అలా నిలబడిపోయిన ప్రభావతికి 10 ఏళ్ల క్రితం నాటి పెళ్లి వద్దకు పరుగులెత్తాయి ఆమె ఆలోచనలు. నవవధువుగా తాను మొట్టమొదట శేఖరాన్ని ఎలా చూడలేక దొంగచూపులు చూచిందో, తన స్నేహితుల పరిహాసాలు, అతడి కొంటె నవ్వు, తర్వాత అతడి అనురాగం, మంచితనం ఒక్కసారిగా ఆగిపోయింది ఆలోచనా స్రవంతి. అతడి మంచితనం, అవును ఎంతో మంచివాడని మురిసిపోయింది తాను. మల్లె వంటి మనసు, మధురమైన మమతతో కూడిన ప్రవర్తన. కానీ ఆ మంచితనం ఏమైంది ఇప్పుడు? ఆనాటి మల్లెలలాగానే వాడిపోయిందా? ఆ అనురాగాలు నయగారాలు ఏమైనాయి? అంటే ఇప్పుడు మాత్రం శేఖరం మంచివాడు కాదా? తనను తానే ప్రశ్నించుకుంది. తనకు తానే సమాధానం చెప్పుకుంది. మంచివాడు కాదని ఎన్నటికీ అనలేను, కానీ ఆ మంచితనం మబ్బుల చాటున మరుగుపడిన చంద్రుని మాదిరిగా అయిపోయింది. ఆ మబ్బులను పారద్రోలి మాలిన్యాన్ని కడిగివేయడం ఎలా? ఏమిటో ఈ మరీ అంత పరధ్యానంలో పడి కొట్టుకుపోతున్నావు? విమల స్నేహంగా పలకరిస్తూ భుజం తట్టి కుదిపితే కానీ ప్రభావతి ఈ లోకంలోనికి దిగి రాలేదు. ఏం లేదు, నెమ్మదిగా విచారంగా అంటున్న తీరు పరికించిన విమల విచలితయే చూసింది. ఏమిటలా ఉన్నావు? మళ్ళీ ఏమైనా యుద్ధం జరిగిందా అని అడిగింది. నవ్వేసింది ప్రభావతి. ఏడిసావులెద్దు, హిస్టరీ టీచర్గిరి చేసి నీ నోటి నుండి యుద్ధాలు సందులు తప్ప మరో మాటే రాకుండా పోతోంది. ఏదో అలా ఆలోచిస్తూ నువ్వు రావడం గమనించలేదంతే. పోనీ ఆలోచన ఏమిటో చెప్పరాదు? ఏం లేదు, ఏదో చెప్పాలనుకుని మళ్ళీ ఆగిపోయింది. ఆయనకేమో ఇంకా జ్వరం తగ్గలేదు. ఇప్పటికి 3 రోజుల నుంచి నేను వాళ్ళకి చదువు చెప్పడానికి రావడం లేదు. ఎలాగా అని. ఏం చేస్తాం? స్నేహితురాలివాయే, ఆపద్ధర్మం తప్పుతుందా మరి? వాళ్ళకి చదువు నేను చెప్తున్నానులే. కృతజ్ఞతతో చూసింది ప్రభావతి. విమల కుంటెకళ్ళు నవ్వుతున్నాయి. నిజం చెప్పు ప్రభా, నువ్వు వెండి పళ్ళెం పెళ్లినాటి చీరలు చూసుకుంటూ ఈ విషయం ఆలోచిస్తున్నావంటే నేను నమ్మే మూర్ఖురాలినా? సారీ, ఏదో కలలు కంటుంటే వచ్చి డిస్టర్బ్ చేశాననుకుంటా. నవ్వలేకపోయింది ప్రభావతి. కలలు కనే స్థితిలో లేను విమల. అది పెళ్లినాటి వస్తువే. ఆ పళ్ళెంలోనే ఆయన పాదాలు కడిగారు నాన్న. ఆ చెంబితోటే అమ్మ ఉదకం పోసింది. నన్ను కన్యాదానం చేశారు. అయితే ఆ తీపి గుర్తులు ఉంచుకోగల శక్తి లేదు. వాటిని అమ్మాలి. ఏ? ఉరికిపాటుతో అడిగింది. ఏమిటి ప్రభా, అసలేం సంగతి? మా ఆడబిడ్డ అరుణ వచ్చినప్పుడు వాళ్ళ దర్జాలకైతేనేం బట్టలకైతేనేం ఆయన ఒకరి దగ్గర 200, మరొకరి దగ్గర 400 అప్పు తెచ్చారు. అందులో 400 ఇవ్వాల్సిన ఆయన రేపు ఇవ్వకపోతే వీల్లేదన్నాడు. సరే, నేను నీ దగ్గర కొంత తీసుకున్నాను కదా, అది ఆవిడ కోసమేగా. ఆవిడ కోసమే, ఏం చేస్తాం, తప్పదు మరి. అంతకుముందు పెద్దావిడ పార్వతి వచ్చింది కదా, వైద్యం కోసం. అప్పటి బాకీ ఒక 500-600 అయింది. దానికి వడ్డీ ఎంత అయిందో తెలియదు. ఎప్పుడో అతడు వచ్చి పీక మీద కూర్చుంటాడు. ఇవన్నీ తీరాలంటే ఇది అమ్మడం కన్నా గత్యంతరం లేదు విమల చూడకూడదని ఎంతగా పక్కకు తిరిగి విశ్వప్రయత్నం చేసిన ప్రభావతి కన్నులలో ఉబికే నీటిని విమల చూడనే చూసింది. కొద్ది క్షణాలు మూగగా దొల్లిపోయినాయి. కొంచెం బజార్ రాగలవా విమల నాతో? ఇటువంటి బేరసారాలెప్పుడూ నేను స్వయంగా చేయలేదు. భయంగా ఉంది. ప్రభా, ఒక్క విషయం అడగనా? ఏమిటి? ఇప్పుడు ఇవి అమ్మేసి ఈ అప్పులు తీరుస్తావు, మంచిదే. కానీ ఇదే బాగుందని మీ ఆయన మరలా ఇలా అప్పులు చేయరని భరోసా ఏమిటి? మళ్ళీ ఏ శూర్పణకో రావడం, చక్కగా ఆయనకి చాడీలు చెప్పి సారచీరలు దోచుకెళ్లడం, నీ ముఖానికి మిగిలేవి తగవులు, అప్పులు, నిందలు. అంతేగా? అంచేత ఆ భారమంతా అతనికి బాగా తెలిసిరాని. ఇవి అమ్మకు. నీకేం? నువ్వు చేసినవి కావు ఆ అప్పులు. నీ వాళ్ళకేమీ నువ్వు అందులో పెట్టుకోలేదు కదా. అదంతా నిజమే, కానీ ఈ యథార్థం ఎవరికి తెలుస్తుంది చెప్పు? మగవాడు అప్పుల పాలై సంసారం వీధిన పడటానికి చాలా వరకు ఆడదే కారణం. తలకు తగని ఖర్చులు చేస్తూ, తన నగలు ధరిస్తూ, విలాసాలకు లోనై అప్పులలో మునిగేట్టుగా చేస్తున్నారు సంసారాన్ని ఎందరో స్త్రీలు. అటువంటి నీచ స్థితికి దిగజారడం నాకిష్టం లేదు. ఉన్నదానిలో గుట్టుగా బతకాలి.
అదంతా నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ అప్పులు నువ్వు బుద్ధి తక్కువగా చేయించినవి కాదు కదా. అది లోకులకేం తెలుస్తుంది? ఆ పెళ్ళామే చేయిస్తోందని నన్ను నీచంగా అంచనా వేసుకోరు ఈ అప్పుల వాళ్ళంతా? అందుకని ఈరోజు వెండి సామాన్లు, మరో రోజు చేతి గాజులు, ఆ తర్వాత మెళ్ళో మంగళ. విమల విననేనట్టుగా చెవులు మూసుకుంటూ అరిచింది ప్రభావతి. ప్లీజ్ ఆపు చెయ్యి. అంతవరకు వస్తుందనుకోను. బహుశా ఈసారితో ఆయనకి జ్ఞానం కలగవచ్చుననే ఆశ ఏదో నా అంతరాల్లో అనిపిస్తోంది. అలా కాకుండా నువ్వన్నట్లుగా నా ఒంటి మీద బంగారం కూడా అయిపోయి కట్టుబట్టలతో నిలవలసిన స్థితి వస్తే ఏదైనా ఇంత మింగి చస్తాను. ఇక అటువంటి అసమర్థుడితో కాపురం చేయనక్కర్లేదు. ఇప్పుడు మాత్రం ఈ పరిష్కారం చేయక తప్పదు. అప్పులవాడు గుమ్మంలోకి వచ్చి నిలబడటం కంటే పెద్ద అవమానం ఏముంటుంది చెప్పు? సరే నీ ఇష్టం, నిట్టూర్చింది విమల. కానీ అమ్మటం అంటే పరాయిదాన్ని నాకే ఇంత నొప్పిగా ఉంటే ఇక నీవెంత బాధపడుతున్నావో అర్థం చేసుకోగలను. పోనీ అమ్మకుండా తాకట్టు పెడితే? నీకేం పిచ్చా విమల? మళ్ళీ దానికయ్యే వడ్డీ ఎప్పుడు తీర్చగలమని? ఎలా డబ్బు వస్తుందని తాకట్టు పెట్టేది? పర్వాలేదు, నెల నెలా నీకు వచ్చే 150 జమ కట్టయ్యవచ్చు కదా. నేనిలా నెలల పొడుగునా పాఠాలు చెప్పగలనని నమ్మకమేమిటి? మన చేతిలో లేని దానిపై నమ్మకం పెట్టుకొని అన్నీ ఒకదానికొకటి ముడివేసి ఉంచితే అలా అలా తడిసి మోపడవుతుంది. అంతకంటే ఒక్కసారిగా అమ్మేసి అన్నీ విదిలించుకోవటం మంచిది. ఇంకా అలాగే అయిష్టంగా చూస్తూ నిలబడింది విమల. పద విమల, ఆలోచించకు. వెండి పళ్ళెం చెంబు సంచిలో పెట్టి బీరువా తాళం వేస్తూ అన్నది ప్రభావతి. నీకు ఎన్నో విషయాలు తెలుసు, లోకజ్ఞానం చాలా ఉంది. అయినా ఈ సంసారపు ఊబిలో దిగబడిపోయిన వాళ్ళుంటారే నాలాగా. అటువంటి కష్టాలు ఇతి బాధలు నీకు తెలియవు, నీకు అనుభవం లేదు. మరో విధంగా అర్థం చేసుకోకు నా మాటల్ని. నిజానికి నా గుండెల్లో ఎంత రంపపు కోతగా ఉన్నదో నీకు తెలియదు. మరో దారిలేక అమ్ముకుంటున్నాను అంతే. నిజమేలే, అంగీకరించింది విమల. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. మొదట్లో నేను చిక్కుల్లో ఉన్నప్పుడు మా అక్క కుట్టు మిషన్ను కొనుక్కోవటానికి ఆవిడే చాలా ఆదుకుంది. డబ్బు అప్పు ఇవ్వడం, తాకట్లు వగైరా అన్నీ చేస్తుంది. కానీ మంచిది, అన్యాయం చెయ్యదు. అక్కడికి వెళ్దాం, న్యాయమైన ధర ఇస్తుంది. ఓ ఏడాదిలోగా నీ సరుకు నీకు భద్రంగా వాపస్ ఇచ్చేస్తుంది. మంచిదే, అంతకంటే కావాల్సిందేముంది? పద. తయారై వెళ్లే ముందు శేఖరం గదిలోకి వెళ్ళింది ప్రభావతి. ఇంట్లో పండ్లు కూరలు అన్నీ అయిపోయాయి, బజారు వెళ్తున్నాను అని మాత్రం అతడికి చెప్పి బయలుదేరింది. పాపం ఇంట్లో పని బజారు పని అన్నీ తనే శ్రమ పడుతోంది. నేను మంచం ఎక్కిన మూలాన ప్రభకు శ్రమ ఇంకా ఎక్కువైంది. అసలే పని మనిషిని చాకల్ని తీసేసి నానా అవస్థ పడుతోంది. సానుభూతితో సాగింది శేఖరం ఆలోచన స్రవంతి. 10 నిమిషాలు గడిచాయి. టీచర్ గారు ఎవరో బయట పిలుస్తుండటంతో అతడి ఆలోచనలు ఆగిపోయాయి. కుస్మా, ఎవరో వచ్చారు, ఏమిటో చూడు అని కేకపెట్టాడు పిల్లల్ని. పిల్లలు లేకపోవడంతో అతడి మాట వినేవారెవరూ లేక తనే లేచి వెళ్ళాడు. టీచర్ గారు ఉన్నారండి? ఓ 16-18 ఏళ్ల అమ్మాయి వీధి గడప దగ్గర నించుని అడుగుతోంది. ఇక్కడెవరూ టీచర్లు లేరమ్మా, ఎవరిల్లనుకుంటున్నావు? నెమ్మదిగా అడిగాడు. ఆ అమ్మాయి అయోమయంగా చూసింది. నీకు ఏ టీచర్ గారిల్లు కావాలి? ఈ వీధిలోనే ఎవరూ టీచర్స్ లేరమ్మా, పొరపడి వచ్చావనుకుంటాను. ఆ అమ్మాయి బెదురుముఖం పెట్టడంతో మరింత మృదువుగా చెప్పాడు. అమ్మాయి సమాధానం చెప్పకుండా బయట నుంచే ఇల్లంతా కలియజూస్తోంది. ఇక ఏం మాట్లాడాలో శేఖరానికి అర్థం కాలేదు. మీ టీచర్ పేరేమిటి చెప్పుపోని? ఈ పక్క వీధిలో ఉన్నారొక ఆమె, విమల అని, కాలేజీ లెక్చరర్. ఈ వీధిలో ఎవరూ లేరు. విమల పేరు వినగానే ఆ అమ్మాయికి ప్రాణం లేచి వచ్చినంత పనైంది. అదేనండి, విమల గారి స్నేహితురాలు ప్రభావతి గారు అంటూ అర్ధోక్తిలో ఆగిపోయింది. ప్రభావతి గారు ఏమిటి? అతడి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఈ ఇల్లే కదండి, వెనుకొకసారి వచ్చాను. అవును, ఈ ఇల్లే. అయితే ఓసారి అమ్మగారిని పిలవండి. లేదు, బజారుకెళ్ళింది. ఆ అమ్మాయి ముఖంలో ఎంతో నిరుత్సాహం ఆవరించింది. వెళ్ళిపోవటానికి వెనుదిరిగింది. మళ్ళీ వెళ్లలేనట్లుగా తచ్చాడుతూ అటూ ఇటూ చూస్తూ అక్కడే నిలబడింది. ఏమిటి ఆమెతో పని? వచ్చాక చెప్తాను. ఆ అమ్మాయి అనవసరంగా బెదిరిపోవడం గమనించి తాను సాధ్యమైనంత మృదువుగా మాట్లాడాడు. నా ఇంగ్లీషు, సైన్స్ బుక్స్ ఆవిడ దగ్గర ఉండిపోయాయి. మాకు రేపు స్లిప్ టెస్ట్ ఉంది, చదువుకోవాలి. ఓ, నవలా కాదు, కథల పుస్తకమూ కాదు, సైన్స్ పుస్తకం, ఇంగ్లీషు, లెక్కలు వగైరా పుస్తకాలతో ప్రభకేం పని? ఆలోచిస్తున్నాడు శేఖరం. 3 రోజులుగా చదువు చెప్పడానికి రావడం లేదు కదండి, అంచేత నేను ఇంటికి రావాల్సి వచ్చింది పరీక్షల మూలంగా, సంజాయిషి చెప్పుకుంటోంది ఆ అమ్మాయి. అంతలో కుసుమ రావటంతో సంగతి తేడతెల్లమైపోయింది. ఆ అమ్మాయి చెప్పింది విని బాగా తెలుసున్న దానికి మళ్ళీ లోపల నుంచి ఆ బుక్స్ 2 తెచ్చి ఇచ్చి పంపేసింది కుసుమ. శేఖరం కుసుమను ఆరాగా అడిగాడు.
పెద్దవారి బాధలు దాపరికాలు ఇంకా తెలియని కుసుమ అంతా సవిస్తరంగా తెలియపరిచింది అతనికి. జ్వరం నీరసమో లేక ఈ కొత్త వార్త తెలిసిన ఫలితమో నీరసంతో మంచంపై వాలిపోయాడు శేఖరం. ఎంతో వింత వార్త విన్న విస్మయమూ కాదు, అప్రియమైన సంగతి విన్న విచారమూ కాదు. అనిర్వచనీయమైన అనుభూతికి లోనైన అతడి మనసులో ఎన్నో ఆలోచనలు, మరెన్నో తర్క వితర్కాలు పరుగులు పెడుతున్నాయి. వివాహమైన అనంతరం ఇంతకాలానికి భార్య అందరు స్త్రీల వంటిది కాదు అనే గ్రహింపు కలగడమే కాక ఆమె అతి అభిమానవతి అనే యథార్థం తేటతెల్లమైంది. స్త్రీ సంపాదనకు స్వాతంత్రానికి శేఖరం వ్యతిరిక్తుడేమీ కాదు. అయితే హఠాత్తుగా విన్న ఈ విషయానికి మాత్రం అతడి మనసున ఏదో అప్రసన్నత చోటు చేసుకున్నాయి. ఎంత రుచిగా ఉన్నా మరిగే పాలు తాగడం అసాధ్యం. నాకు ఈ తన నిర్ణయాన్ని చెప్పడానికి భయపడిందా లేక అనవసరం అనుకున్నదా? తాను ఏమైనా అనుకోనిగాక, కానీ ఇప్పుడు ఆ వచ్చిన పిల్ల ముందు నేనెంత తేలికైపోయాను. ప్రభావతి గారు ట్యూషన్స్ చెప్తున్నట్టు ఆవిడ భర్తకే తెలియదు అని విడ్డూరంగా అందరికీ చాటి చెప్పరు. వాళ్ళంతా తననెంత తక్కువగా అంచనా వేసుకుంటారు. కానీ ఒకటి నిజం, ప్రభకు నాకు మధ్య దూరం చాలా పెరిగిపోయింది. అందుకే అతడికి ఎంత అక్కసుగా ఉన్నా అది పైకి మాత్రం ప్రదర్శించలేదు. బజార్ నుంచి ఇంటికి రావడంతోనే జరిగిన విశేషమంతా కుసుమ నోట విన్నది ప్రభావతి. ఒక్కసారిగా ఆమెకు శరీరంలో రక్త ప్రసరణ స్తంభించినట్లుగా అనుభూతి పొందింది. అసలే అతడు కోపిష్టి అయిపోయాడు ఈ మధ్య. ఇక ఇప్పుడు జ్వరం నీరసంలో మరింత అసహనంగా మాట్లాడవచ్చు. తన మానసిక స్థితి కూడా ఈనాడు ఏమీ కుదురుగా లేదు. వెండి సామాన్లు అమ్ముకున్న బాధ చెదపురుగు వల్ల తొలుస్తోంది నరం నరంలోనూ. మాటకు మాట అనుకుని దూరాన్ని పెంచుకోవడం మినహా ఏమిటి లాభం? అందుకే అతడి గదిలోనికి పోకుండా కాళ్ళు చేతులు కడుక్కొని వంట ప్రయత్నంలో పడింది. ఓ పావుగంట వరకు ప్రభావతి కోసం నిరీక్షించిన శేఖరం కడకు తనకై తానే పిలువనే పిలిచాడు. కుసుమా, అమ్మ బజార్ నుంచి వచ్చినట్లుంది, ఇలా పిలువు. ప్రభావతి నిలువునా కంపించిపోయింది. వెంటనే అతడు ఎదుటపడే సాహసం లేకపోయింది. బత్తాయి రసం తీసుకొస్తున్నానని చెప్పు అంటూ బుట్టలో చూస్తే 2 కాయలున్నాయి. వెండి సామాను అమ్మే పని కాస్త ఆలస్యం కావడంతో పళ్ళు కొనడం మర్చిపోయి వచ్చింది. మనసు బాగుండకపోవడం కూడా మర్చిపోవటానికి ఒక కారణం. నిట్టూరు పణుచుకుంటూ అవే రసం తీసి కొద్ది నీరు గ్లూకోజు కలిపి తనకు తనే ధైర్యం చెప్పుకుంటూ వెళ్ళింది భర్త వద్దకు. ఆమె రాకకే నిరీక్షిస్తూ ఉన్న శేఖరం వదనంలో నీరసం మినహా ఏ భావమూ కనిపించలేదు. గ్లాస్ అందుకుని అందులో సగానికే ఉన్న రసం చూచి భార్య వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. పళ్ళు 2 ఉన్నాయి. ముఖం పక్కకు తిప్పుకుంటూ అన్నది ప్రభావతి. తెస్తానని బజారుకెళ్ళావు, మంచివి దొరకలేదు, మరి ఇంత ఆలస్యం? చాలాసేపైంది కదా ప్రభా, నువ్వు వెళ్ళి రెట్టించాడు. పొడి పొడిగా ఉన్నాయి ప్రభావతి జవాబులు. తాగిన గ్లాసు పక్కన ఉంచేస్తూ అడిగాడు, ఆమె ముఖం పరీక్షగా చూస్తూ. అయితే ట్యూషన్స్ చెప్పడానికి వెళ్ళామనుకుంటాను. వింటూనే ప్రభ మనసు ఉలిక్కిపడినా మనిషి మామూలుగానే మాట్లాడింది. కాదు, బజారుకే, ట్యూషన్స్ మీకు తగ్గాక వెళ్తాను. మరేమీ ప్రశ్నించాలనిపించలేదు శేఖరానికి. చాలా క్షణాలు మౌనంగా కొట్టుకుపోయాయి. తనలో తాను తర్జన భర్జనలు జరుపుకొని చివరకు ఒక నిర్ణయానికి వచ్చింది ప్రభావతి. అతడు అడగకపోయినా ఆ ప్రశ్న అతడి ముఖంలోనూ చూపుల్లోనూ కుట్టవచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే తానే చెప్పసాగింది మెల్లగా. ఎందరో స్త్రీలు ఈ రోజుల్లో ఉద్యోగం చేసి భర్తలకు ఇంటికి సాయం చేస్తున్నారు. అలా నేను చెయ్యాలంటే అంత డిగ్రీలవి లేవు. పోనీ చేతనైనంతగానే ఏదో చేస్తే కుటుంబపు ఖర్చులు కొంత ఆదుకోవచ్చునని అనుకున్నాను. చెప్పడం ఆపి అతడి వంక చూచింది. శేఖరం అమ్మ వైపు చూడటం లేదు, ఇంటికప్పు వైపు చూస్తున్నాడు గంభీరంగా. అయితే ఇలా ఎన్నాళ్ళు చెప్పగలనో? ఆ అమ్మాయిలంతా నే చెప్పే తీరు ఇష్టపడి చదువుకుంటారో లేదో అంతా అనుమానమే. అందుకే ఇదేదో స్థిరమైన తర్వాతే చెప్పవచ్చని అనుకున్నాను. కోపంగా ఇటువైపు తిరిగాడు శేఖరం. తర్వాత చెప్పవచ్చుననుకున్నావో అసలు చెప్పనవసరం లేదనుకున్నావో ఎవరికి తెలుసు? చాచా, అలా ఎందుకు అనుకుంటాను? మరి నేనంత మూర్ఖుడనా వద్దనటానికి? కాస్త మాట మాత్రంగా నాతో చెప్తే ఏం పోయింది? ఇంత డబ్బు ఎలా మిగిలిందని నేను అన్నప్పుడు కూడా కనీసం నువ్వు చెప్పలేదే. ఖర్చులు తగ్గించి ఇలా చేశానంటూ చెప్పుకొచ్చావు. ఎంత లోతుగుండె నీది? అవును, అది ఖర్చులు తగ్గించి మీ జీతంలో ఆదా చేసిందే. పాలు, పని మనిషి, చాకలి, సినిమాలు ఇన్ని తగ్గించి ఆదా చేశాను. అది నా జీతం. అదిగో ఆ డ్రాయర్ సొరుగులో ఉంది. మిగిలిన నెలంతా అదే వాడుకోవాలి కుటుంబానికి. నేను నా శాయశక్తులా సాయం చేయడానికే ప్రయత్నిస్తున్నాను. కానీ ఇందులో మీరు అపోహపడవలసింది ఏమీ లేదు. అది వేరే సంగతి. కానీ ఆ విషయం తెలియని నేను ఇందాక వచ్చిన ఆ అమ్మాయి ఎదుట ఎంత బుద్ధి తక్కువ వాడిగా జమ అయిపోయాను తెలుసా? తన భార్య ట్యూషన్స్ చెప్పుకోవడం ఆ శేఖరంగాడికి తెలియనే తెలియదని అందరికీ చెప్పదు.
అందరూ నవ్వుకుంటారు కదా. ఇంతకంటే అవమానం ఏముంది మగవాడికి? దిగ్భ్రాంతి చెందినట్లు చూచింది ప్రభావతి. నిజమే కావచ్చు. అవన్నీ తాను ఆలోచించలేదు. కానీ జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇక ఇప్పుడు చేయగలిగినదేముంది? పైకి మాత్రం ప్రశాంతంగా అంది. ఆ అమ్మాయి అటువంటిది కాదులేండి. అయినా ఏమిటో నేనంత దూరం ఆలోచించలేదు. ఇలా నేను కూడా ఎంతో కొంత సంపాదించగలుగుతున్నందుకు సంతోషిస్తారనుకున్నాను. చివాల్న లేచి కూర్చున్నాడు శేఖరం. ఇప్పుడేమో ఏడుస్తున్నానా అయితే? ఆలోచించలేదని, పైగా తగుదునమ్మా అంటూ ఎగిసిపట్టమే కాని ఆలోచనలు కూడా ఉంటాయా నీలాంటి వాళ్ళకి? తోసుకు వస్తున్న కన్నీళ్లను అదిమి పెడుతూ చాలాసేపు అలా కూర్చుండిపోయింది ప్రభావతి. తనను తాను సంభాళించుకుంటూ ఏమైనా కానీ ఎలాగైనా జరగని తర్కవితర్కాలు మాత్రం చేయలేను నేను. ఏదో విధంగా బతుకులు గడిచిపోతూనే ఉన్నాయి. బతకలేకుంటే చావు, అంతే కదా. ఆ మాత్రపు ముచ్చటకెందుకీ తాపత్రయాలు అనే ఒక విధమైన విరక్తి భావంలో ఉంటున్నది ఈ మధ్య ప్రభావతి. అందుకే భర్త అవమాన ధోరణికి సహనంతో జవాబియగలిగింది. అవునులేండి, అనాలోచితంగానే చేశాననుకుంటాను. మానేస్తాను, రేపే చెప్తాను విమలకు. మరింత అసహనంగా ముడిపడ్డాయి శేఖరం కనుబొమ్మలు. ఎందుకు? ఈ అవమానం చాలేదా నా బతుక్కి? ఇంకా అవమానిస్తావా నన్ను? ఏమిటి మీరనేది? అడిగింది ప్రభావతి. ఏం అంత మాత్రం అర్థం కావడం లేదా? నీ ఘనకార్యం పరాయిదాని నోటి వెంట ఇవాళ విన్నాను నేను. రేపే నువ్వు మానుకుంటే వాళ్ళంతా కథలుగా చెప్పుకోరు? ఆ మొగుడే మాన్పించేశాడు, పెళ్ళాన్ని ఇంట్లో బంధిస్తాడు, అది ఇది అని. ఇందుకే కాబోలు ఇన్నాళ్ళు వాడికి తెలియకుండా మనకి ట్యూషన్స్ చెప్పింది పాపం అంటూ కావలసినంత సానుభూతి కూడా కురిపిస్తారు నీ మీద. అదే కావాలంటే అలాగే చెయ్యి, నీ ఇష్ట ప్రకారం. భగవంతుడా! 2 చేతులతో తల పట్టుకుంది ప్రభావతి. ఇంతకంటే ఏమీ ఉచ్చరించలేని అశక్తురాలైపోయిందామె ఆ సమయంలో. పిల్లలు నిద్రపోయే వేళ దాటిపోయింది. తల్లి తండ్రి ఏదో వాగ్వాదంలో పడ్డట్టు గమనించిన సీతా కుసుమ నోరెత్తి అన్నం పెట్టమని అడగలేక గది బయటే తారట్లాడసాగారు. అది గమనించిన ప్రభావతి వస్తున్నానమ్మా నడవండి అంటూ లేచి వెళ్ళింది. పిల్లల భోజనాలయ్యాయి, పక్కలు చేరారు. ఒంటరిగా మిగిలిపోయింది ప్రభావతి. కడుపులో ఆకలి ఉన్నా మనసులో బరువు పేరుకుపోయిన ఆమెకు తినాలనిపించలేదు. మరలా భర్త ఎదుటకు వెళ్లాలని కూడా అనిపించలేదు. కానీ తప్పదు. భర్త విదిలించి కొట్టినా, నిర్లక్ష్యం చేసినా, నీవెంత అన్నట్లు తేలిక చేసి మాట్లాడినా, ఈ సంసారానికి నీవు అనవసరం అని చెప్పినా సరే అన్నీ దులుపుకొని నవ్వుముఖంతో మరలా అతడి చుట్టూ, అతడి సంసారం చుట్టూ తిరగగలిగినదే హైందవ వనిత. పాలు తీసుకోండి మృదువుగా అంటూ గ్లాస్ అందించింది. శేఖరం నిద్రపోకపోయినా దీర్ఘాలోచనలో ఉండటం వలన ఆమె రాకను గమనించలేదు. మరోసారి హెచ్చరించింది. అప్పటికి జాగ్రత్తావస్థతను పొంది లేచుకొచ్చున్నాడు. భోజనం చేశావా? త్వరగా పడుకో, చాలా అలసిపోతున్నావు. ఖాళీ గ్లాస్ ఇచ్చేసి వెనక్కు వాలుతూ అన్నాడు. పూర్వపు క్రోధరేఖలు ఛాయామాత్రంగా కూడా లేవు అతడి కంఠంలో. సమాధానం చెప్పలేదు ప్రభావతి. ఏమిటో ఆలోచనలో ఉందామె. భోజనం చేయలేదా? అతడి స్వరంలో లాలన. చూడు ప్రభా, ప్రేమగా ఆమె చేయి పట్టుకుంటూ అన్నాడు. ఏదో అనేశాను, బాధపడకు. నా ఓర్పు ఈ మధ్య ఏమైందో నాకే తెలియదు. వెళ్ళి భోజనం చెయ్యి. అప్పటికీ ఆమె మాట్లాడలేదు. పోనీ నేను వచ్చి కూర్చుంటాను నీ దగ్గర, నడు. మీకు చెప్పకుండా ఈరోజు మరో పని చేశాను. తల వంచుకొని చేతిగాజులు సవరించుకుంటూ అన్నది సంకోచిస్తూ. ఏమిటది? సందేహిస్తూనే అన్నది. మీ రామారావు వచ్చే రోజు రేపే. వెన్ను చరిచినట్లయింది శేఖరానికి. అతడికి గుర్తుంది, కానీ ఆ క్షణంలో గుర్తులేదా విషయం. అది భార్య నోటి నుండి వినడంతో అతడు కొంచెం వివశుడైనాడు. ఏం చేస్తాను, ఏదో వాగిపోతాడు మళ్ళీ. మధ్యతరగతి సంసారాల్లో మగవాడై పుట్టడం కంటే శాపం మరొకటి లేదనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు. బాధగా కణతలు రుద్దుకున్నాడు. అంతవరకు మూసి ఉంచిన ఎడమచేతి పిడికిల్ని విప్పి అతడి ముందుంచింది ప్రభావతి. ఉలిక్కి పడ్డాడు శేఖరం. ఆమె పిడికిలిలో 100 రూపాయల నోట్లు. ఏమిటి? నీరసంగా అడిగాడు. సాయంత్రం బజారు వెళ్లిన పని ఇదే. రేపు రామారావు అప్పు తీర్చాలి కదా, అందుకని పోతున్న శక్తినంతనూ కూడా తీసుకుంటూ అడిగాడు. వెండి పళ్ళెం చెంబు అమ్మేశాను. ఇంతకంటే దారి కనిపించలేదు. మీరేమనుకున్నా సరే అప్పుల వాళ్ళు మాటిమాటికి వచ్చి నట్టింట నిలబడి నానా మాటలు వాగటం నా వంటి ఏ ఇల్లాలు భరించలేదు. ఎంత ప్రయత్నించినా ఆగక పెళ్ళుబుకి వచ్చిన అశ్రువులను ఒత్తుకుంటూ గబగబా బయటకు పోయింది. శేఖరం మానసిక స్థితి వర్ణనాతీతం. రామారావుకి ఇవ్వవలసిన 400 మరొకతని దగ్గర తీసుకుని 200, ఇవిగాక చెల్లెలు పార్వతి వైద్యం కోసం అయిన మార్వాడి అప్పు 800. తలుచుకున్నప్పుడల్లా పెనుభూతాలు
వచ్చి పైన పడుతున్నంత భయంకరంగా కనపడుతున్నాయి. ఎలా తీర్చనో ఎలా అనే ప్రశ్నలతోనే వేగిపోతున్నాడీ మధ్యరాత్రింబవళ్ళు. ఎంత సులువుగా చక్కగా పరిష్కార మార్గం చూపింది ప్రభ అనిపించింది అతడికి ప్రథమంగా. కానీ వెనువెంటనే అతనికి విచక్షణా జ్ఞానం కలిగింది. ప్రభకు ఆ 2 వస్తువులపై ఎంత మోజు, ఎంత మమకారం అనే సంగతి జ్ఞప్తికి వచ్చింది. సన్నని బాధ రగులుకొంది గుండెల్లో. అటు పిమ్మట ఇంకా ఇంకా ఎన్నో విషయాలు జ్ఞాపకానికి రాసాగినాయి. తీయని స్మృతులను తలుపునకు తెస్తూ మధురాతి మధురమైన తొలి రోజులను గుర్తుకు తెచ్చే ఆ పళ్ళెం, వెంటి చెంబు మరి లేకుండా చేశాను అనే భావాన్ని భరించలేకపోయాడతడు. ఏదో మంట, ఏదో బాధ రగులుకోసాగాయి లోలోన. అసలు ఆ అప్పులు చేసిన సందర్భాలు, ఆ విషయమై తనకు భార్యకు జరిగిన వివాదాలు, చెలరేగిన కోపతాపాలు అన్నీ గుర్తుకు వచ్చాయి. ఒక్కసారిగా అతడితో ఆగ్రహం చిందులు తొక్కింది. ఏ విధంగానూ ఈ అప్పులు చేయడం ప్రభకిష్టం లేదు. అందుకే తమ మధ్య వాగ్వివాదాలు చెలరేగి దూరం ఏర్పడింది ఇద్దరి మధ్య. కానీ ఇప్పుడు ఆ అప్పులు తీర్చుతున్నదెవరు? ఒక్కసారిగా అవమానంతో కూడిన క్రోధం ప్రవేశించింది అతనికి. ప్రభా ఇంటికప్పు ఎగిరిపోతున్నట్టుగా ఆ ఉరుముకు అప్పుడప్పుడే నిద్రకు ఉపక్రమించిన కుసుమా సీత ఉలికిపాటుతో లేచారు. సీత అదిరిపడి ఏడవసాగింది. అన్యమనస్కంగా వెనుక వసారాలో ఒంటరిగా కూర్చొని నక్షత్రాలను లెక్కబెడుతున్న ప్రభావతి కదల్లేక అలాగే కూర్చుండిపోయింది. ప్రభా శక్తినంతనూ కూడు తీసుకుంటూ మెల్లగా లేచి భర్త గదిలో అడుగుపెట్టింది ప్రభావతి. అమ్మయ్య, అతడికేమీ కాలేదు, ఆరోగ్య విషయంలో బాగానే ఉన్నాడు అనిపించింది చూడగానే. ఏమిటి అన్నది. తన స్వరం తనకే వినిపించినంత తక్కువ స్థాయిలో పలుకుతున్నది. ఏమిటా? అగ్ని వర్షించుతున్నట్లున్నాయి అతడి నేత్రాలు. ఏదో ఒక పాడు పని చేయడం, ఏమీ ఎరగని దానిలా ఏమిటని అడగడం నీకు మామూలైపోయింది. ప్రభావతి బదులు పలకకుండా శిలాప్రతిమ వలె నిలబడిపోయింది. శేఖరం వాక్ప్రవాహం సాగిపోతూనే ఉంది. రేపెప్పుడైనా మీ అమ్మగారు అడిగితే ఆ వెండి వస్తువుల విషయం ఏమైనాయని చెప్తావు? అల్లుణ్ణి ఆవిడ దృష్టిలో అప్రయోజకుడిగా చిత్రించాలనేదేగా నీ ప్రయత్నం? అప్పులు చేస్తున్నాడు అలా ఇలా అంటూ అరుణకు చెప్పి చిన్నబుచ్చింది చాలదు. అప్పటికి కొంత శక్తిని ధైర్యాన్ని పుంజుకున్నది ప్రభావతి. మా అమ్మ అలా అనవసరపు ఆరాలు తీసి అవాకులు చవాకులు ప్రేలే అల్పురాలు కాదు. నాకెప్పుడైతే వాటిని ఇచ్చివేసిందో అప్పటినుంచి అవి నావే. ఆవిడకేమవసరం వాటి సంగతి? ఇక అరుణతో నేనేం చెప్పలేదు. పిల్లలకు మంచి బట్టలైనా కుట్టించకుండా మనం ఏదో పెద్ద బ్యాంకు బ్యాలెన్సులు మెయింటైన్ చేస్తున్నామని ఆవిడ అపోహపడితే అది కాదమ్మా మా స్థితి ఇది అంటూ కొద్దిగా వివరించాను. అంతే. ఇందులో నిజానిజాలు భగవంతుడికి మాత్రం తెలుసు. బాగా విషం ఎక్కిపోయిన మీరు మరిన్ని జన్మలకైనా తెలుసుకోలేరు. మరింత ఉగ్రుడయ్యాడు శేఖరం. అవునవును, నీ వాళ్లేమీ అవాకులు చవాకులు పేలని వాళ్ళు, నా వాళ్లేమో నాకు అబద్ధాలు చెప్పి విషం ఎక్కించేవాళ్ళును. నేనంటే ఇష్టం లేక నా చెల్లెలు ఇలా విషం ఎక్కించింది కదూ నాకు. ప్రభావతి ఏమీ తగ్గలేదు. అవును, మీరంటే ఇష్టం లేదో ఏం ప్రయోజనం ఆశించి చాలామంది ఆడవాళ్లలా భార్యాభర్తల నడుమ అప్రియ వాతావరణాన్ని సృష్టిస్తారో ఇవాళ కొత్తగా మనం తర్జన భర్జనలు పడనవసరం లేదు. ఆపు చేయి నీ ఉపన్యాసం. మహా గొప్పదానవు నువ్వే బయలుదేరావు. అసలింతకీ మీరే ఆపండి, నేను చెప్పేది వినండి. భర్త మాటలను మధ్యలో తుంచేస్తూ తీవ్రంగా అన్నది. మీ మనసు నాకు అర్థమైంది. నీ వద్దంటే తూలనాడి నా మాటలు లక్ష్య పెట్టకుండా ఈ అప్పులు చేశారు. నా లెక్క లేదన్నట్లుగానే బట్టలను తెచ్చి మీ అంతా మీరే చెల్లెల చేతిలో పెట్టుకున్నారు. ఆవిడ చెప్పిన అబద్ధాలను నమ్మి నాతో పిల్లలతో సరిగా మాట్లాడడమే మానుకున్నారు. చేయించుకున్న మర్యాదలన్నీ చేయించుకుంది. చీరే సారే తీసుకొని దర్జాగా వెళ్ళింది. ఇంకా ఏదో లోటు జరిగినట్లు, నేను బద్ధశత్రువును అన్నట్టుగా ఉత్తరాల్లో నా పెరత్తడం మానుకుంది. ఇప్పుడు ఆ సంగతులన్నీ ఎందుకు? అసలు విషయం వదిలి. అంతే, ఒక సంగతితో అన్ని సంగతులు కదిలి వస్తాయి. నా మనసులో మండుతున్న అగ్నిపర్వతం ఇది. ఏం రోగమని ఉత్తరాల్లో నా సంగతి వ్రాయరు? ఇది నాకు అవమానం కాదు? మీ భార్యకు జరిగే అవమానం మీది కాదు? ఆ సంగతి తెలియకేగా సిగ్గులేక ఉత్తరాలకు మళ్ళీ జవాబులు వ్రాసుకుంటున్నారు. నా లెక్కలేంది నా ఇంటికెందుకు రావడం? నా భర్తకు నా ఇంటికి ఎందుకు ఉత్తరాలు రాయడం? అలాగే తన ఆడపడుచు తన్ను నిర్లక్ష్యం చేస్తే ఊరుకుంటుందా ఆమె? చెల్లెల్ని ద్వేషించమని బుద్ధున్న ఏ ఆడది అనదు. అలాగే పెళ్ళాన్ని నిర్లక్ష్యం చేయమని కూడా నీతి జ్ఞానం ఉండి అన్నం తినే ఏ ఆడది అనదు. ఒకళ్ళను ప్రేమించడానికి మరొకళ్ళని ద్వేషించాల్సిన అగత్యం లేదే పురుషునికి. నువ్వెటువంటి మాటలు మాట్లాడుతున్నావో ఏమైనా తెలుసా? అరుణలో కొన్ని చెడ్డ గుణాలున్నాయి, నాకు తెలుసు. అంత మాత్రాన? ఆపండి, ఆ మాత్రం తెలుసు కదా. ఎవరి చెడ్డ గుణాల ఫలితం వాళ్లే అనుభవించాలి. కానీ ఈ లేనిపోని రగడ అంతా నానెత్తిన రుద్దడం దేనికి?
అప్పులవాడు మాటిమాటికి వచ్చి మాట అనిపోవడం నేను భరించలేను. ఉన్నంతలో సంసారం నడపలేక భర్తల చేత అప్పులు చేయించే అవివేకిగా నలుగురు దృష్టిలో పడటం కంటే ఆత్మహత్య మేలు నాకు. 911 వచ్చాయి. ఆ 2 వస్తువులు అమ్మిన డబ్బు. అమ్మ ఇచ్చిన నాడు 400 ఉంటుంది దాని విలువ. ధరలెక్కువ గనక ఈనాడింత వచ్చింది. మీ ఆఫీసులో ఇద్దరి అప్పు, విమల అప్పు దీనితో ఎత్తిపెట్టుకుపోతాయి. ఇక మార్వాడి అప్పు తీర్చే విధం చూడండి అంటూనే మరి అతడి మాటల కోసం చూడకుండా బిసబిసా వెళ్ళిపోయింది. శేఖరం మనస్సు అగ్నిగుండమైంది. రేపు రామారావు సమస్య తీరిపోతుంది. కానీ ప్రభ వలన తీరుతున్న సమస్య తనకు జీవిత పర్యంతం ఒక సమస్య అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ అప్పులు తీరుస్తున్నాను, ఇహ మార్వాడి అప్పు తీర్చే విధం చూడండి అంటున్నది. ఇది నా అసమర్థతను ఎత్తిచూపడమే కదా. భార్యాభర్తలిద్దరూ ఎవరి ఆలోచనలో వారు సతమతమవుతుండగానే రాత్రి గడిచిపోయింది. చూడు ప్రభా, శేఖరం స్వరం సరళంగానే పలుకుతుంది. ప్రభావతి ఆగింది. వీలైతే ఈరోజు వెళ్ళి ఆ వెండి వస్తువులు వాపస్ తీసుకొచ్చేయి. నాకెందుకో చాలా బాధగా ఉంది అవి లేవనుకుంటే. మూగగా నిలబడిపోయి తదేకంగా అతన్నే చూస్తున్న ప్రభావతి కనులో అనేక ప్రశ్నలు. నాకు తెలుసు, శేఖరం ఇంకా చెప్తున్నాడు. ఇవాళ రామారావు డబ్బు ఇవ్వనిదే ఓ పట్టాన కదలడు. అతని నోటి నుండి చాలా పెలుసు మాటలు వినవలసి రావచ్చు. ఎలాగో సర్ది చెప్పి పంపుతాను. 4 రోజుల్లో నేనే ఏదో విధంగా సర్దుబాటు చేస్తాను. ఇంట్లో ఉన్న పాత వస్తువులు కాస్త పోగొట్టుకుంటే ఈ జీవితకాలంలో మళ్ళీ అమర్చుకోగలమా? పైకి మాట్లాడకపోయినా లోపల కొంత ఆశ్చర్యపోయింది. ఇతడికి ఈ మాత్రం ఆలోచన ఉందా అని. నీ డబ్బు నాకు వద్దు అని సూటిగా అనలేక ఇలా మాటను తిప్పి తిప్పి చెప్తున్నట్లుగా కూడా అనుమానం కలిగింది. ఆమె ఏమీ మాట్లాడకుండానే నిష్క్రమించింది. అయితే ఆ ఉదయం 9 గంటలకి రామారావు రావడంతో కథ అడ్డం తిరిగింది. ఇదేమిటి శేఖరం, నీ వంటి వాళ్ళు కూడా ఇలా చేయడం ప్రారంభిస్తే ఇక అప్పులే పుట్టవు ఎవరికి. తీసుకున్నది గౌరవంగా ఇచ్చేది అట్టే పోయి ఇలా అవసరానికి కూడా ఇవ్వకుంటే ఎలాగా? శేఖరం ఏమీ అనలేదు. అతను చెప్పేది ఒకటే మాట, 4 రోజుల్లో సర్దుబాటు చేస్తాను, ఇవాళకి క్షమించు. ఇటువంటి వాయిదాలు చాలానే అయ్యాయిగా. తీర్చలేని వాడసలు అప్పెందుకు చేసినట్టు? శేఖరం ముఖం క్రోధంతో జేవరించింది. అప్పు ఏదో ఒకనాడు విసిరి కొడతాను, మాటలు మాత్రం మీరకు రామారావు. రామారావుకు కోపం వచ్చింది. అంత అభిమానమే ఉంటే పారై నా డబ్బు. డబ్బిచ్చి నీ అవసరం తీర్చిందే కాక ఇంకా నీ ఇంటి చుట్టూ తిరగడం కర్మ నాకు. పైగా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నీ దగ్గర నేర్చుకోనా? ఎలా తెస్తావో తెచ్చి ఇచ్చే వరకు నేను ఇవాళ కదిలేదే లేదు. శేఖరం ఆలోచిస్తుండగానే లోనుంచి అంతా వింటున్న ప్రభావతి ప్రవేశించింది. శేఖరం అనుమతి అడగకుండానే తనంత తానే రామారావుకు డబ్బు ఇచ్చివేసింది. రామారావు క్షణకాలం నివ్వెరపోయి చూచి మరుక్షణంలోనే డబ్బు జేబులో పెట్టుకుని అదృశ్యమయ్యాడు. శేఖరం ఏమీ మాట్లాడలేదు. అలసిపోయినట్లుగా కళ్ళు మూసుకుని దిండుకు చేరగిలపడ్డాడు. అతడు మానసికంగా అలసిపోయాడు. అది గ్రహించిన ప్రభావతి మౌనంగా నిష్క్రమించింది. విన్నారు కదండి, ఇంతటితో ఈ పార్ట్ కంప్లీట్ అయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని మంచి స్టోరీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. మీ హైమా కూరపాటి. థ్యాంక్ యూ.